మహబూబాబాద్ లో గిరిజన ధర్నాకు వెళుతున్న కేటీఆర్ కు దారి పొడవునా బీఆర్ఎస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలుకుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్కు చేరుకున్న కేటీఆర్ కు పార్టీ కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, పాల్వాయి శ్రవంతి భారీ ఎత్తున పాల్గొన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ ఈ రోజు మహాధర్నాను నిర్వహించబోతుంది. లగలచెర్లలో జరిగినటువంటి ఘటనకు సంబంధించి రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లోనే మహబూబాద్ జిల్లా కేంద్రానికి చేరుకొని మహబూబాద్ జిల్లాలో తాసిల్దారు ఆఫీస్ ఎదుట కూడా మహాధర్నాను నిర్వహించబోతున్నారు. మొట్టమొదటిసారిగా ఈ నెల 21న బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించాలని నిర్ణయించుకుంది. కానీ పోలీసులు అనుమతించకపోతే కోర్టు తీర్పుతో ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా నిర్వహించబోతుంది. ప్రజెంట్ తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించినటువంటి ప్రాంగణంలో ఇక్కడ ఉన్నాను. ఇదే ప్రాంగణానికి మరి కాసేపట్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రాబోతా ఉన్నారు. లగచెర్లకు సంబంధించినటువంటి గిరిజన దళిత పేద రైతులకు సంబంధించినటువంటి వారికి న్యాయం చేయాలన్నటువంటి డిమాండ్ చేస్తూ గలిజలకు సంబంధించినటువంటి వారందరికీ బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ అండగా నిలబడుతున్నట్టు కూడా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన నేతలంతా కూడా ఈరోజు మహాధర్నా చేసేందుకు సిద్ధపడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. మనం విజువల్లో చూస్తున్నాం. పేద గిరిజన రైతులతో కలిసి మహాధర్నాలో పాల్గొనేందుకు ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇక్కడికి వచ్చి ఎర్రబెల్లి దయాకర్ రావు ధర్నాలో పాల్గొనే పరిస్థితి అయితే కనబడుతుంది. నాకు అందుబాటులో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఉన్నారు. సత్యవతి రాథోడ్తో ఒకసారి మాట్లాడి ఈ మహాధర్నా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి గిరిజన లోకానికి ఏం చెప్పారు వారితో మాట్లాడదాం. ఈ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా ద్వారా ఈ గిరిజన లోకానికి రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏం చెప్పాల్సిందారు మేడం? మహాధర్నా ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? మహాధర్నా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి గిరిజనులకు ఏం చెప్పదలుచుకున్నారు? గిరిజనులకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక స్వర్ణయుగం. గిరిజనుల హక్కులు, వాళ్ళ ఆత్మగౌరవం పెంచే విధంగా అనేక చర్యలు ఆ రోజు కేసీఆర్ గారు తీసుకున్నారు. కానీ రేవంత్ రెడ్డి పాలన గిరిజనులకు తీరని అన్యాయం, ద్రోహం జరుగుతూ ఉంది. దానికి ఉదాహరణ లగచెర్ల. ఇవాళ లగచెర్ల బాధితులకు కేసీఆర్ గారు అండగా ఉండడం ద్వారా, ఢిల్లీ వెళ్ళి వాళ్ళ గొంతు వినిపించడం ద్వారా ఫార్మా విలేజ్ నుంచి ఇండస్ట్రియల్ కారిడార్కి వచ్చిండు. గిరిజనుల జోలికి పోకుండా లగచెర్లనే కాదు, రాష్ట్రంలో గిరిజనులకు ఎవరికి ఎట్లాంటి అన్యాయం జరిగినా ఖబర్దార్ అని చెప్తూ మీ బీఆర్ఎస్ పార్టీ మీకు వెంటాడి గిరిజనులకు అండగా ఉంటుందని వాళ్లకొక అండగా ఉన్నామనే సంకేతాన్ని ఇవ్వబోతా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా ద్వారా ఏం డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాన్ని? ఒకటే, మేము మొదటి నుంచి మాట్లాడేది కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా గిరిజనులకైతే అయితే అక్కడ ఫార్మా కారిడార్ అంటారు, ఫార్మా కారిడార్ కానీ ఫార్మా విలేజ్ కానీ మీరు ఏదన్నా ఉంటే దయచేసి తండావాసుల దగ్గర కానీ తండాలో ఉన్న వాళ్ళ ల్యాండ్స్ గుంజుకొని పెట్టడం కాకుండా ఫార్మా సిటీ కోసం ఆల్రెడీ గతంలో 14,000 ఎకరాలు కూడా పోయిన ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అది మొత్తం ల్యాండ్ ఎక్విజిషన్ చేసింది. కాబట్టి చాలా జాగా అక్కడ ఉంది. మీరు అక్కడ ఎట్లా మనకు అభివృద్ధి కావాలి, మీరు చాలా కారిడార్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టండి, చాలా సంతోషం. కానీ గిరిజనులనే టార్గెట్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి మీరు వెనక తిరిగి ఆలోచించాలి. ఇవాళ గిరిజనుల వల్లనే ఇవాళ దాదాపు మీరు 63 సీట్లు గెలిచినంటే మా లంబాడకు సంబంధించిన సామాజిక వర్గం వాళ్ళు పూర్తి స్థాయిగా మీకు మద్దతు ఇవ్వడం వల్లే మీరు ఆ సీట్లో కూర్చోవడం జరిగింది. మీరు కనీసం అదైనా మనసులో పెట్టుకుని ఆ జ్ఞానమైన ఉండి ఖచ్చితంగా మీరు గిరిజనుల యొక్క జోలి యొక్క లగచర్లే కాదు యావత్ రాష్ట్రంలో కూడా ఏది కూడా అటువంటి చేయొద్దని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ నేతల అభిప్రాయం అయితే బీఆర్ఎస్ పార్టీ గిరిజన నేతలంతా కూడా ఈ మహాధర్నాలో పాల్గొనేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. బీఆర్ఎస్ పార్టీ మరి కాసేపట్లోనే ఈ మహాధర్నాకు సంబంధించి ఈ లగచెర్ల రైతులకు సంబంధించి గిరిజన కుటుంబాలకు సంబంధించినటువంటి ధర్నా ఆందోళన మహాధర్నా చేస్తున్నాం. మహాధర్నాకు సంబంధించినటువంటి నేపథ్యంలో
ధర్నా చేసినట్టు తెలిసింది. కొడంగల్ రైతులపై కాంగ్రెస్ ప్రభుత్వం దాడిని ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ మహాధర్నాలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కావచ్చు బీఆర్ఎస్ పార్టీ నేతలతో మహాధర్నాలో పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి గిరిజన లోకానికి ఏం చెప్పాలంటే మాట్లాడదాం. ఈ మహాధర్నా ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తుంది సార్? గిరిజన దగ్గర తీసుకోపోయే భూములను విత్డ్రా చేసుకోవాలి. అరెస్ట్ అయ్యి కేసులు పెట్టి జైళ్ల పాలు చేసిన వాళ్ళందరినీ బేషరతుగా విడుదల చేయాలి. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. గిరిజనుల జోలికి పోను అని. దయచేసి ఇప్పటికే నువ్వు ఫెయిల్ అయినావు, మహారాష్ట్రలో ఫెయిల్ అయినావు, అంతటా ఫెయిల్ అయినావు. ఏ గ్యారంటీ నువ్వు చేయలే. నీ సర్వేలో కూడా మొత్తం జీరో వస్తుంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకు అనుకూలంగా ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ఏర్పాటు చేయవచ్చిందిగా ఈ ధర్నా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ అభిప్రాయం అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పెద్దలంతా కూడా రైతులకు కావచ్చు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చాలంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్పినటువంటి పరిస్థితి కనబడుతుంది. మరి కాసేపట్లోనే మహబూబాద్ జిల్లా కేంద్రంలో తహసీల్దారు ఆ కార్యాలయం ఎదుట ప్రాంగణానికి కేటీఆర్ చేరుకోబోతా ఉన్నారు. ఈ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా మాట్లాడబోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పేదోడి భూమి పెద్దోడి పరమ, మా భూములు జోలికి వస్తే కాంగ్రెస్ పదవులు పోయడం ఖాయమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ మహాధర్నా ప్రారంభం కాబోతుంది. మహాధర్నా ద్వారా లగచర్ల సంఘటన కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల భూములను లాక్కోవద్దంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. మరి కాసేపట్లోనే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహబూబాద్ జిల్లాకి చేరుకున్న తర్వాత మహాధర్నా కార్యక్రమం కొనసాగబోతా ఉంది.